సంధ్యారాణి మృతికి కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్ట్ చేయాల్సిందేనని పోరుబాట పట్టారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికోలు. 5 రోజులుగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. మెడికోలకు నర్సింగ్ స్టాఫ్ కూడా అండగా నిలిచారు. ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్ట్ చేసే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు. ఇప్పటికీ డాక్టర్ సంధ్య చనిపోయి 5 డేస్ అయింది. ఇప్పటికీ డాక్టర్ సంధ్య చనిపోయి 5 డేస్ అయింది. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. అందుకనే ఇప్పటికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది అరెస్ట్ చేయడానికి? గుంటూరు మెడికల్ కాలేజ్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మెడికోల ఆందోళన ఏ విధంగా సాగుతోంది? దీనిపై ఆసుపత్రి వర్గాలు ఏమైనా దిగొస్తున్నాయా? ప్రతిభ, గుంటూరు మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి మెడికో సంధ్యారాణి మృతి, ఆ తర్వాత జరిగినటువంటి ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతం కోస్తా ప్రాంతంలోనే పేరెన్నిక కలిగినటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిరసనల వెలువ కొనసాగుతోంది. వందల సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులు ఉదయం నుంచి కూడా ఆందోళన బాట పట్టారు. అంటే ఇప్పటికే ప్రొఫెసర్ సంధ్యారాణిని అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో విద్యార్థుల నుంచి ప్రభుత్వం కూడా సీరియస్ గానే స్పందిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు ప్రొఫెసర్ లక్ష్మికి సంబంధించినటువంటి అరెస్టు వాయిదా పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు నుంచి నర్సింగ్ స్టాఫ్ కూడా విధులకు హాజరు కామంటూ తెగేసి చెప్పారు. ప్రస్తుతం గుంటూరు ప్రాంతంలో నిరసన వెలువ కొనసాగుతున్న నేపథ్యంలో డాక్టర్లు ఉన్నారు, మెడికల్ స్టూడెంట్లు, పీజీ స్టూడెంట్లు మొత్తంగా ఇక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సార్, చెప్పండి, అధికారులకు సంబంధించి ఏం నిర్ణయాలు తీసుకున్నారు? పెద్ద ఎత్తున మెడికల్ స్టూడెంట్లు కానీ అలాగే స్టాఫ్ కానీ ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది? ఇది ప్రజెంట్ అయితే మనకి హౌస్ సర్జన్లు, తర్వాత పీజీ స్టూడెంట్లు, తర్వాత సీనియర్ రెసిడెంట్లు స్ట్రైక్లో ఉన్నారండి. వీళ్ళు ఎమర్జెన్సీస్ కూడా ఆపేశారు నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి. అయితే పేషెంట్ సర్వీస్ అయితే దాదాపు అఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ముగ్గురు వల్లనే మన హాస్పిటల్లో దాదాపు 60% వరకు సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు స్ట్రైక్ చేసిన దానివల్ల మనకి డెఫినెట్గా ప్రాబ్లమేను. ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇళ్ళు కాలాప్ చేయాలంటే వాళ్ళ డిమాండ్స్ కూడా గవర్నమెంట్ పరిశీలన చేసి ఇమీడియట్గా నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. గతంలో కూడా ఈ ప్రొఫెసర్ లక్ష్మి మీద ఆరోపణలు ఉన్నాయి. మనకి ఇక్కడ ఇంతకుముందు ఒక కంప్లైంట్ చేశారు మనకి ఒక పేషెంట్ తరఫున. ఆయన కూడా ఇక్కడ వచ్చిన్నారు. కావాలంటే ఆయన మాటల్లోనే మీరు వినొచ్చండి. మాట్లాడు బాబు, అడుగు. మొత్తంగా దీంతో పాటు ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ సార్, మెడికల్ స్టూడెంట్, ఓకే, విద్యార్థులకు సంబంధించి విద్యార్థి సంఘాల నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, మెడికల్ విద్యార్థులు ఎలా సఫర్ అవుతున్నారు, ఏంటి? ఇక్కడ గతంలో అఫెక్ట్ అయినటువంటి ఒక పేషెంట్ నేను కూడా లక్ష్మి గారి వాళ్ళ బాధపడిన బాధితుడు. నేను కూడా, నా పేరు బెల్లంకొండ వినయ్ కుమార్. ఇట్లాగే మా మిస్సెస్ జూలై 17వ తారీఖున డెలివరీ అయ్యింది. ఇక్కడ సిజేరియన్ చేసినందువల్ల 9వ రోజు డిశ్చార్జ్ చేస్తారని చెప్పేసి నా పెద్ద కుమార్తెను తీసుకుని వచ్చి వార్డులోకి వెళ్ళాను. వార్డులోకి వెళ్ళే ముందు జెంట్స్ నాట్ అలౌడ్ అన్నారు 106వ వార్డులో. సరే అని చెప్పి మా పాప లోపలికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉండగా పట్టుకొని నోటికి వచ్చినట్టుగా మాట్లాడి దూషించారు. మా మిస్సెస్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు వెళ్ళి మా అమ్మాయేనండి అనగానే జుట్టు పట్టుకొని లాగి దుర్భాషలాడింది. బాగా చాలా ఇదిగా దారుణంగా దుర్భాషలాడి, ఎవరు ఏంటి, మీ పిల్లలకు మేమా షూరిటీ. చెప్పండి, ప్రొఫెసర్ లక్ష్మి మిమ్మల్ని ఏ విధంగా వేధించింది? ఇప్పుడు సంధ్యారాణి మృతికి మీరు ప్రధానంగా చేస్తున్న డిమాండ్ ఏంటి? సంధ్యారాణి మృతికి ఏకైక కారణం డాక్టర్ లక్ష్మి గారి వేధింపులని తన చివరి సూసైడ్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేసింది. అది అందరికీ మేము సబ్మిట్ చేసాం. తన సూసైడ్ నోట్లో చివరి కోరిక మీదకి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. తన ఆవేదన, తన పడిన క్షోభ, డాక్టర్ లక్ష్మి గారి వేధింపులు అన్నిటికీ నిరూపణగా తను కోరుకున్న ఒకే ఒక్క లాస్ట్ చివరి కోరిక ఆవిడ తనకి న్యాయం జరగదు. తన ఆవేదన తనలాగా ఇంకెవరు ఈ కాలేజీలోనే కాదు, ఇంకెప్పుడు ఏ ప్రొఫెసర్ ఎలాంటి అమ్మాయిని ఇలా వేధించకూడదని తన ఆవేదన అందరికీ తెలియచేయాలని ఇక్కడ కూర్చున్నాం. ఓకే అమ్మా, మీరు చెప్పండి, కేవలం ఒక సంధ్యారాణిని టార్గెట్ చేశారా, మిమ్మల్ని కూడా స్టూడెంట్లు కూడా టార్గెట్ చేసిన పరిస్థితి ఉందా? మేడం, అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎప్పుడు వాడుతూనే ఉంటారండి. చాలామంది దీనివల్ల సఫర్ అయిన వాళ్ళు మాకు తర్వాత తన సంధ్యారాణి మృతి తర్వాత కూడా తెలిసి వచ్చింది. సంధ్యారాణి మృతి
మృతి చెంది ఇప్పటికి 6 రోజులైనా కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోవడం మాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఇంతమంది తన కోసం పోరాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కామినేని శ్రీనివాసరావు గారు కానీ కాస్త అర్థం చేసుకొని, ఇంతమంది పిల్లలు బాధపడుతున్నారని అర్థం చేసుకొని మా ఆవేదన కోసం ఏమన్నా మాకు న్యాయం జరిగేలా చూస్తారని భావిస్తున్నాను. మొత్తంగా స్టూడెంట్స్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. విద్యార్థులు అయితే ఎప్పటికప్పుడు తమ డిమాండ్ కోరుతా ఉన్నారు. ఏదైతే లక్ష్మి ఉందో, ప్రొఫెసర్ లక్ష్మి ఉందో, లక్ష్మిని అరెస్ట్ చేయాలని ప్రభుత్వం పక్కన చర్యలు తీసుకుంటా ఉంది. కానీ స్టూడెంట్స్ వైపు నుంచి ధర్నాలు చేయడం వల్ల రోగులకు ఇబ్బందులు కలుగుతాయని అధికారులు చెప్తున్నారు. మీరేమంటారు? గత 5 రోజులుగా స్ట్రైక్ చేస్తున్న విషయం అందరికీ స్టేట్ మొత్తం తెలిసిన విషయం. కాకపోతే మాకెక్కడో చిన్న భయం. ఆవిడ యాంటిసిపేటరీ బెయిల్ వేశారు. ఆ బెయిల్ వల్ల ఆవిడకి శిక్ష పడకుండా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మాకు మామూలుగా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ భయం ద్వారా మేము ఇంకా ఈ స్ట్రైక్ని కొనసాగించాల్సి వస్తుంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, పేషెంట్స్ని ఇబ్బంది పెట్టాలి అన్నది మా మోటో కాదు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగాలని ఇది చేయట్లేదు. మాకు న్యాయం జరగాలి, దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి, వెంటనే యాక్షన్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే చేస్తున్నాం తప్ప పేషెంట్లని ఇబ్బంది పెట్టాలని కాదు. ఆవిడ అరెస్ట్ అయిన వెంటనే మరుక్షణమే అందరం విధులకు హాజరవుతామని తెలియజేసుకుంటున్నాం. పోలీస్ సైడ్ నుంచి కూడా మీకు అప్పీల్ చేయడం జరుగుతూ ఉంది, అంటే వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని. అంటే రోగులకు ఇబ్బంది కలిగించకుండా మీరు ఈ ప్రస్తుతం ఈ స్ట్రైక్ని ఆపే పరిస్థితి ఏమైనా ఉంటుందా? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఒక్క విషయం చెప్పదలుచుకుంటున్నాం. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా వచ్చే పేద పేషెంట్ ఉంటారు కదా, రోగులు, వాళ్ళ యొక్క సాధక బాధకాలు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, నిజంగా వాళ్ళ గుండె దాకా వెళ్ళి వాళ్ళకి దగ్గరగా వైద్యం అందించగలిగే ఒకే ఒక పర్సన్ ఎవరంటే ఒక జూనియర్ డాక్టర్ మాత్రమే. జూనియర్ డాక్టర్కి తెలిసినంతగా ఇంకా ఏ పర్సన్కి తెలియదని నేను భావిస్తాను. మేము అలా ఆలోచించే వాళ్ళము వాళ్ళని ఇంత ఇబ్బందులకు గురి చేయాలని కానీ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడాలని మేము ఏనాడు ఆలోచించము. మేము కోరేది ఒకటే, నిజంగా గవర్నమెంట్ కూడా అదే విషయం ఉండుంటే, పేద రోగులకి నిజంగా అన్యాయం జరగకూడదని ఉంటే ఇంటెన్సిఫై చేయమంటున్నాం. వాళ్ళు సెట్ చేస్తున్నాం అంటే ఇంకా ఇంటెన్సిఫై చేయండి. విజయవాడలో ఒక పాప మిస్ అయినప్పుడు మీరు 24 hours 48 hours ఫాలో అవుతా మీడియాలో అప్డేట్స్ ఇస్తా అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని వాళ్ళని వీళ్ళని సెర్చ్ కమిటీలు వేస్తున్న వాళ్ళు, ఒక డాక్టర్ చనిపోయింది ఇప్పుడిప్పుడే వైద్య వృత్తిలోకి ఎంటర్ అయ్యి ఎంతో మందికి సేవ అందించాలనుకున్న అమ్మాయిని కేవలం విద్వేషపూరితమైన వ్యాఖ్యల ద్వారా చిదిమేసిన ఒక డాక్టర్ని పట్టుకోండి, ఇంకా పెంచండి మీ ఇంటెన్సిటీ. 10 టీములు కాకపోతే 20 టీములు పంపించండి. ఆమె తప్పించుకొని తిరుగుతుందంటే ఆమెకి ఎన్ని ఆలోచనలు ఉన్నాయి. తప్పించుకోవడానికి ఇంత ఆలోచనలు, దొరకడానికి ఇన్ని ఉపయోగాలు, ఇన్ని ప్లాన్లు వేస్తున్న ఆమె రేపు కేసు నుంచి తప్పించుకోవడానికి ఇంకా ఎన్ని ప్లాన్స్ వేస్తుందండి. ఎంతమంది రాజకీయ నాయకులు అండ ఉంటే స్టేట్ బయట కానీ అసలు ఆమె ఇండియాలో ఉందా లేదా మాకు తెలియదు, స్టేట్లో ఉందా లేదా తెలియదు, గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఉందా తెలియదు. మరి ఆమె స్టేట్ దాటిపోయిన తర్వాత ఎవరు పట్టుకుంటారు? అది ఆ స్టేట్ పని అంటారా? కొన్ని ఇండియా దాటిపోయిన తర్వాత ఓకే ఇంటర్పోల్లో పెట్టామంటారా? మాకు మటుకి పూర్తి నమ్మకం అయితే లేదు. ఆమె అసలు నిజంగా ఇక్కడ ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. లేదా ఆమెను అరెస్ట్ ఆపడానికి ఎవరైనా వెనకుండి నడిపిస్తున్నారేమో అని. మేము చిన్నపిల్లలం, వీళ్ళు అన్నాలు చేస్తారు, కొన్నాళ్ళు చేసి ఆగిపోతారు, వాళ్ళ ఓపిక ఏముంటుందిలే, 5 రోజుల తర్వాత తేల్చేద్దాం వాళ్ళని. అప్పుడు ఆమె వచ్చి సింపుల్గా ఏదో కేసు నడిపించుకొని మ్యానిపులేట్ చేసి వాళ్ళ పేరెంట్స్తో ఎవరితో కేసు కొట్టేపించుకొని పక్కా తప్పుకుందాం, మళ్ళీ వచ్చి మన జాబ్ మనం చేసుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నారేమో అని మాకు భయం వేస్తుంది. నిజంగా ఒక అమ్మాయి అలా బాధపడి సూసైడ్ చేసుకుంటే రేపు అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తే వీళ్ళందరే కదా నాకు ఆ రోజు అగెనిస్ట్గా ఇక్కడ స్ట్రైక్ చేశారు, వాళ్ళని నేను ఇప్పుడు ఊరుకుంటానా, ఎందుకు ఊరుకోవాలి అనే భయం ఉంది మా దగ్గర. మేము ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకు వెనక్కి తగ్గాలి? తగ్గితే మేము ఓడిపోయినట్టు. ఓడిపోయి అమ్మా మీరే కరెక్టు, మేము ఇక్కడ ఈ బాధలు అనుభవించడానికి మేము సిద్ధంగానే ఉన్నాము, కానివ్వండి మీ ఇష్టం, మేము ఓడిపోయాం మీరు గెలిచారు, ఇక ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది ఎన్నాళ్ళకి జరిగిద్దో నాకు తెలీదు. ఇంకా ఎంతమంది సంజారాణిలు ఇలాగా అస్తమిస్తూనే ఉంటారో, ఆ సంజలో కలిసిపోతూనే ఉంటారేమో అని మేము ఎదురు చూస్తూనే ఉంటాం మౌనంగా. నిజంగా మీకు ఆలోచన ఉంటే చెప్పండి, మేము ఇప్పుడిప్పుడే ఆపేస్తాము. మీ వేస్ట్, మీ వల్ల కాదురా ఎందుకు అని. ఆమె చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పిన పర్సన్స్ ఉన్నారు. మాకు ఆ బాధను దిగమింగుకొని లేదు మాకు ధైర్యం ఉంది, మేమంతా కలిసికట్టుగా పోరాడతాం. ఉండే చెప్పాలంటే చాలా మందికి ఇన్ఫ్లుయెన్సెస్ ఉండేయండి, వాళ్ళకు ఉన్నప్పుడు మాకు ఉంటాయి. మేమంతా స్టూడెంట్ పవర్, మేమంతా యూనిటీగా పనిచేస్తే చాలు ఆమెను ఎదుర్కోవడానికి. మా కష్టం మేమే ఎదుర్కొంటాం, ఎవరి మీద ఎవరికి ఆధారపడాల్సిన అవసరం లేదు. మా కష్టం వచ్చింది, ఇన్నాళ్ళు సప్రెస్ అయ్యాము, ఏదో భరించాము, ఈరోజు భరించడంతగా పెరిగిపోయింది, బయటికి వచ్చాము, ఇక నుంచి వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా అందరికీ న్యాయం జరిగి
ఇంకా భవిష్యత్తులో ఏ విద్యార్థి కూడా ఇలాంటి దారుణమైన నిర్ణయాలకు కానీ ఇలాంటి చిత్రహింసలకు కానీ గురి కాకూడదు అనేదే మా కోరిక. అంటే ఇప్పటికే ఆమెను సస్పెండ్ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఆమెను అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకుంటున్నారు? మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మాకు సపోర్ట్ ఉందని మేము అనుకుంటున్నాం అండి. మా అనుమానం ఒకటే, ఆవిడ రాజకీయపరమైన ఒత్తిళ్ళు ఏమన్నా ఉన్నాయా ఈ కేసులోని? రాజకీయపరమైన ఒత్తిళ్ళు అంటే వెంటనే తొలగించండి, ఆవిడ అరెస్ట్ చేయడానికి కావాల్సిన తగు జాగ్రత్తలను తీసుకోండి. ఇది మొత్తంగా విద్యార్థులైతే ఒక రకమైన ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే రాజకీయ ఒత్తిడులతో విద్యార్థులపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో సంధ్యారాణిని తీవ్రంగా హింసించినటువంటి ప్రొఫెసర్ లక్ష్మిపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు పోలీస్ శాఖ కూడా వీలైనంత త్వరగా లక్ష్మిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికే ఆ బంధువులపై ఒత్తిడి పెంచే దిశగా కూడా పనిచేస్తున్నట్లుగా సమాచారం ఉంది. అయితే ఎల్లుండి అంటే సోమవారం నాడు ఖచ్చితంగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడం కానీ లేదంటే కోర్టులో లొంగిపోవడం కానీ జరిగే అవకాశం ఉందని మాత్రం అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈలోపుగా విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. వైద్య సేవలు నిలిపివేసే ప్రస్తుత తరుణంలో రోగులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడే అవకాశం ఉండడంతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది ప్రస్తుతం. అయితే ఇది ఇక్కడ